జుడిత్ అనే అమ్మాయికి టిండర్ నుంచి ఒకరోజు 800 పేజీల ఈమెయిల్ వచ్చింది. ఆ 800 పేజీలు చదివి తిను షాక్ లో ఉండిపోయింది. ఆ ఈమెయిల్ లో అసలు ఏముంది, కథ మొత్తం వినండి. జుడిత్ అనే ఫ్రాన్స్ లో ఉంటున్న అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత టిండర్ అనే డేటింగ్ యాప్ వాడడం మొదలుపెట్టింది. టిండర్ యాక్చువల్ గా ప్రతి మనిషికి డిజైరబిలిటీ రేటింగ్ అనే ఒక రేటింగ్ ఇస్తుంది, కానీ అది మనకి చెప్పదు. ఆ రేటింగ్ తెలుసుకుందామని టిండర్ కి కంటిన్యూస్ గా తన పర్సనల్ డేటా కావాలని ఈమెయిల్స్ పెట్టింది. టిండర్ ఫైనల్ గా ఈమెకి 800 పేజెస్ డేటా పంపింది. ఆ 800 పేజెస్ లో తను చేసే బోల్డ్ అని పర్సనల్ విషయాలు రాసున్నాయి. తను ఏ టైంలో ఒంటరిగా ఉంటుంది, ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడుతుంది, ఫేస్బుక్ లో ఎంతమంది ఫ్రెండ్స్, తను పెట్టిన ప్రతి మెసేజ్, ఏ ప్లేసెస్ నుంచి టిండర్ వాడుతుంది. దీన్ని బట్టి తను తెలుసుకుంది ఏంటంటే సోషల్ మీడియా కంపెనీస్ మీ గురించి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాయి. ఈ పర్సనల్ డేటాతో మీకు టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తారు. టిండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోనే ఇది రాసుంది. టిండరే కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ కూడా మీ గురించి 100 పేజీల ప్రొఫైల్ క్రియేట్ చేస్తాయి. సోషల్ మీడియా యాప్స్ లో మీ ఎక్స్ట్రీమ్ పర్సనల్ డేటా ఎప్పుడూ షేర్ చేయొద్దు. వీడియో తప్పకుండా మీ టిండర్ వాడే ఫ్రెండ్ కి షేర్ చేయండి.